విజయవాడకు సంబంధించి మరొక విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలు విజయవాడని అతలాకుతలం చేస్తున్నాయి ఏపీనని చెప్పుకోవచ్చు. తాజాగా విజయవాడలకు సంబంధించిన ఒక షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో ఒకరిని రక్షించిపోయి మరొకరిని రక్షించిపోయి ఇంకొకరు ఇలా ముగ్గురు మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడకు సంబంధించి చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగిన ఈ విషాదకర ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు కూడా చెబుతుంటారు. నిజానికి అలాంటి నిర్లక్ష్యం కారణంగా కానీ, అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణం కానీ, ఏదైనా కానీ మొత్తానికి 3 ప్రాణాలైతే ఈ గాలిలో కలిసిపోయిన పరిస్థితి విజయవాడకి సంబంధించి బెంచ్ సర్కిల్ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. రాజమండ్రికి చెందిన వీరంతా కూడా 2 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉంటున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బట్టలు ఆరబెట్టి ఒకసారిగా మహిళ బట్టలు ఆరబెట్టిన తర్వాత వర్షం వస్తున్న నేపథ్యంలో ఆ బట్టలు తీసే క్రమంలో అక్కడ కిందన ఒక ఇనప ఏదైతే బట్టల సంచిన తీగ ఉందో దానికి విద్యుత్ వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఒక్కసారిగా మహిళ కేకలో వేసిన పరిస్థితి నెలకొన్నట్లుగా స్థానిక పోలీసుల ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మీడియాకి తెలియజేశారు. ఎప్పుడైతే కేకలు వేసిందో కింద ఉన్న భర్త ఒక్కసారిగా పరుగులు తీసి ఆ భార్యను కాపాడే ప్రయత్నంలో ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంబంధించి విద్యుత్ షాక్ భర్త కూడా కొట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులైన మరొక మహిళ వీళ్ళిద్దరూ అరవడం మొదలు పెట్టారు. వెంటనే పరిగెత్తుకొచ్చి వీరిద్దరిని కాపాడే క్రమంలో వారిని పట్టుకుంటే ఆ అమ్మాయిలకు కూడా షాక్ తగిలిన పరిస్థితి నెలకొంది. ఇలా ముందు భార్య, తర్వాత భర్త, తర్వాత ఆ కుటుంబ సభ్యురాలు, మరొక చుట్టాలు సంబంధించిన అమ్మాయి, మొత్తం ముగ్గురు కూడా ఈ విషాదకర ఘటన సంబంధించి షార్ట్ సర్క్యూట్ లో మృత్యువాత పడినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు. దాదాపుగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే చనిపోయినట్లుగా తెలుస్తుందని పోలీసులు అయితే మాత్రం తెలియజేశారు. ఒకసారిగా ఆ కాలనీకి సంబంధించి అరుపులు వినపడడం, ఒకరి తర్వాత ఒకరు అరుస్తూ చనిపోయినట్లుగా చుట్టుపక్కల వాసులు అయితే మాత్రం తెలుస్తుంది. ఈ విషాదకర ఘటన విజయవాడకి సంబంధించి బెంచ్ సర్కిల్లో అయితే మాత్రం చోటు చేసుకుంది. అయితే వర్షాకాలం కావడంతో ఈ విద్యుత్ అనేది ఈ తీగికి లేదా కింద ఉన్న వైర్కి ఏదైతే ఉందో వైర్కి రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. ముగ్గురు మృతదేహాలని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు పోలీసులు. ఘటనా ప్రాంతానికి పోలీసు యంత్రాంగంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రాంతానికి చేరుకున్నారు. జరిగిన వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చిన్నపాటి నిర్లక్ష్యాలు కావచ్చు, లేదా అనుకోని సమస్యలు కావచ్చు, విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఏపీకి సంబంధించి వరుస యాక్సిడెంట్లు కానీ, అదేవిధంగా ఈ అనుకోని ప్రమాదాలు కానీ వరుసగా జరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం ఎండాకాలమైనప్పటికీ కూడా అకాల వర్షాలు ముంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వర్షం పడిన తరుణంలో ఇలాంటి విద్యుత్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విషాదకరణ ఘటనతో భార్యాభర్తలతో పాటు ఆ ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యురాలు, బంధువైన మహిళ కూడా అన్యాయంగా ప్రాణాలు విడిచిన పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడకు సంబంధించి చంద్రబాబు నాయుడు కాలనీలో ఆ ప్రాంతం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే వీరంతా కూడా 2 సంవత్సరాలుగా భార్యాభర్తలు అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఉంటున్నారు. వీరు రాజమండ్రి ప్రాంతానికి చెందిన వారంటూ కూడా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఈ విజయవాడకు సంబంధించి బెంచ్ సర్కిల్లో జరిగిన ఈ విద్యుత్ ప్రమాదంతో ముగ్గురు చనిపోయిన విషాదకర ఘటనకు సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది.